నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రశ్నించే గొంతుగా పార్లమెంట్లో వినబడాలంటే నన్ను గెలిపించండి అంటూ వాకర్స్ తో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా శ్రీ పుష్పయాగం. వేములవాడ నియోజకవర్గంలోని భీమారం ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు. కమలాపూర్ మండలంలోని సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా 5 ఏళ్లలో 5 రూపాయలు కూడా తీసుకురాని బండి సంజయ్ రేపు మళ్లీ గెలిచి ఏం చేస్తాడో చెప్పాలన్నారు. నన్ను ఎంపీగా గెలిపిస్తే సింగపూర్లోని నైపుణ్యం కలిగిన శిక్షణ కేంద్రాన్ని కరీంనగర్కు తీసుకువచ్చి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి బోయిన్పల్లి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. వాకర్స్ తో కలిసి మాట్లాడి వాళ్ళ అంశాలపై చర్చించి అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వినోద్ కుమార్ యువకులతో కలిసి క్రికెట్ ఆడి వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఆనాడు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17 మంది ఎంపీలతో తెలంగాణ ఎలా వస్తుందని ఎద్దేవా చేశారని, కానీ 4 ఎంపీలతో ప్రతిపక్షాల పార్టీల మద్దతు కూడగట్టి తెలంగాణ ఏర్పాటుకు విచ్చేశామన్నారు. పార్లమెంట్లో తెలంగాణ ప్రజల సమస్యల పట్ల గొంతుక వినిపించేందుకు టీఆర్ఎస్ పార్టీ ఏపీలను గెలిపించాలన్నారు. ఎంపీగా నన్ను గెలిపిస్తే సింగపూర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కరీంనగర్కు తీసుకువచ్చి పార్లమెంట్ పరిధిలోని 5 నియోజకవర్గాల యువతకు గొప్ప అవకాశాలు వచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీలను తీర్చిదిద్దేందుకు ఒక గొప్ప పథకం తెస్తానని, కానీ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ 5 ఏళ్లలో 5 రూపాయలు కూడా తీసుకురాలేదని, కరీంనగర్ సిరిసిల్ల జిల్లా పరిషత్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఎవరైనా ఉన్నారంటే అది ఒక బండి సంజయ్ మాత్రమే అని అన్నారు. ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు కాబట్టే కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని మండిపడ్డారు. ప్రచారంలో వినోద్ కుమార్ వెంట ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఢిల్లీ శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావుతో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాకర్స్ దగ్గరికి వచ్చేసి మరి స్థానిక శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు మిగతా మిత్రులందరం కలిసి మేము వాళ్ళతో నడిచి మా ప్రచార కార్యక్రమంలో మరి వాళ్ళతో పాల్పంచుకొని మా పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసి మంచి నైపుణ్య శిక్షణ కేంద్రం వరల్డ్ క్లాస్ సింగపూర్లో ఉంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈరోజు తెలంగాణలో యువకులు ఉన్నారు, బిఏలు, ఎంఏలు లేదా బీటెక్లు, డిగ్రీలతోనే ఉద్యోగ అవకాశాలు రావు. ఎప్పుడు వస్తాయి? నీకు నైపుణ్యత ఉన్నదా అని అడుగుతారు వాళ్ళు. ఈ డిగ్రీతో సంబంధం లేదు. ఇలా ప్రైవేట్ సెక్టార్, ఇలా హైదరాబాద్లో 30 లక్షల మంది తెలంగాణ ఏతర యువకులు పనిచేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కోట్లాది రూపాయలు వేరే రాష్ట్రాలకు ఇవ్వాలి. వాళ్ళకు వచ్చిన డబ్బుల్ని తల్లిదండ్రులు పంపిస్తున్నారు. ఆ లెక్కలు తీస్తాను నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్. ఎందుకు కారణం అంటే మన పిల్లలకి నైపుణ్యత లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన దాన్ని స్టడీ చేసి సింగపూర్కు వెళ్ళి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి నైపుణ్య శిక్షణ కేంద్రం 150 రకాల నైపుణ్యాలు నేర్పుతారు. వాళ్ళ జిల్లా పరిషత్ మీటింగ్లకు హాజరు కాకపోతే ప్రజల సమస్యలు ఎట్లా తెలుస్తాయి? ఏ సర్పంచ్ ఎట్లా బాధపడుతున్నాడు, ఏ ఎంపీటీసీ ఎట్లా బాధపడుతున్నాడు, ఏ జిల్లా పరిషత్తులో నిధులు లేవు అని ఎట్లా తెలుస్తుంది నీకు హాజరు కానప్పుడు? కాబట్టి దయచేసి నేను కోరేది ఏంటంటే ఈసారి ఇంతమంది మా కౌశిక్ రెడ్డి చెప్పినట్టు కాంగ్రెస్ అసలు అభ్యర్థి ఎవరు ఇంతవరకు తెలియదు. నిన్న 5 నామినేషన్ వేసారు రాజేందర్ గారు, బీఫామ్ చివరిగా నిన్న ఫైల్ చేసినట్టు తెలిసింది. కాదు మొన్న అయితే వాళ్ళు తిరిగేసరికి ఎన్నికలు అయిపోతాయి. ప్రజలు తిరస్కరించారు కాంగ్రెస్ పార్టీని.
ఇచ్చిన హామీలు ఒక్కటి నిలబెట్టుకోలేదు కాబట్టి ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేవాడు లేడు. ఇలా బండి సంజయ్ వినోద్ కుమార్ ఇద్దరి మధ్యలో ఉన్నది పోటీ. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలా అభివృద్ధి కోసం ఓటు వేయాలి. నేను కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ శ్రేణులు కొడుతున్నా. మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే నాకు ఓటేయాలి. నేను చేసి చూపిస్తా. 24 గంటలు పనిచేసుకొని ఇలా జమికుంట వాకర్స్ కూడా నాకు చాలా గొప్పగా స్పందించారు. వాళ్ళకందరికీ కూడా పేరు పేరున నమస్కారం. పార్లమెంట్లో మన తెలంగాణ కరీంనగర్ పార్లమెంట్ కరీంనగర్ సమస్యలు మాట్లాడే వ్యక్తి అయిన వినోద్ కుమార్ కావాలన్నా ఒక్క మాట మాట్లాడని బండి సంజయ్ ఇక వీలు కావాలన్నా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఢిల్లీ పోతే ఇంగ్లీష్ హిందీ కంపల్సరీ రావాలి. ఇంగ్లీష్ హిందీ వచ్చిన వినోద్ కుమార్ గారు కావాలన్నా వాళ్ళకి భాష రాని బండి సంజయ్ కావాలన్నా ఇంకా కాంగ్రెస్ వాళ్ళు కావాలన్నా మీరు ఆలోచన చేసుకోండి. ఇది భవిష్యత్తు. మన తెలంగాణ గలం ఇలా పార్లమెంట్లో వినిపించాలంటే మనం వినోద్ కుమార్ గారిని ఎన్నిక చేసుకోవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పోయినసారి 2018 ఎన్నికలలో దాదాపు వినోద్ కుమార్ గారికి ఈ నియోజకవర్గంలో 50,000 మెజార్టీ మీరు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఈసారి కూడా మళ్ళా ఆ మెజార్టీ వినోద్ కుమార్ గారికి ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం. కారణం ఏంటంటే మీకు తెలంగాణ అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు కాబట్టి మీకు ఇష్యూ మీద అది లేదు. బండి సంజయ్ గారు ఇవాళ దేశవ్యాప్తంగా చాలామంది నిరుద్యోగత ఉన్నది. నిరుద్యోగత ఉన్న 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. మరి కనీసం 6 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇంతవరకు భర్తీ చేయలేదు. రైల్వేలో వేయలేదు, ఆర్మీలో వేయలేదు, నేవీ లేదు, బ్యాంకులో లేవు. అది రోజుకు జనాభా పెరిగిపోతారంటే బ్యాంకుల సంఖ్య ప్రభుత్వ బ్యాంకులు పెంచాలి. ప్రభుత్వ బ్యాంకులు పెంచకుండా ఉన్న బ్యాంకులను తీసేసిన చరిత్ర ఇవాళ బీజేపీ పార్టీ. మరి బ్యాంకులను తీసేసి ఉద్యోగాలు కొలగొట్టేందుకు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలా? బండి సంజయ్ ఎందుకు మాట్లాడలేదు ఈ అంశం మీద? ఎందుకు మీకు ఓటేయాలి అని చెప్పి వాళ్ళ కరీంనగర్ ప్రజలంతా యువత కూడా అందరూ ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అందుకనే ప్రశ్నించే గొంతుకలు ఉండాలి. పార్లమెంట్లో మన తరఫున మాట్లాడే వాళ్ళు ఉంటేనే మన ప్రాంతానికి యువతకు అందరికీ న్యాయం చెప్తారు. కాబట్టి ఈసారి వినోద్ కుమార్ గారిని గెలిపారని చెప్పి కరీంనగర్ ప్రజలందరూ కమలాపూర్ మండలంలో సీతారామచంద్ర స్వామిని భాజపా కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో జరిగిన సీతారామచంద్ర స్వామి రథోత్సవంలో పాల్గొని సీతారాములను దర్శించుకుని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కరీంనగర్ భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఆలయ అర్చకులు బండి సంజయ్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేద పండితులు బండి సంజయ్కు ఆశీర్వచనం అందించారు. బండి సంజయ్ రాకతో కమలాపూర్ మండల కేంద్రంలో జై శ్రీరామ్ నాదాలతో హోరెత్తించారు. రామ భక్తులు ఈ కార్యక్రమంలో కరీంనగర్ హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రాపు పద్మ తదితరులు పాల్గొన్నారు. వీణవంక మండలంలోని మామిడాలపల్లి గ్రామానికి చెందిన బూరా శివాని ఆరోగ్య సమస్యలతో నిమ్స్ హాస్పిటల్లో చేరక వారికి ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ ఎల్ఓసిని అందజేసి ఆర్థికంగా అందుకున్నారు. వీణవంక మండలంలోని మామిడాలపల్లి గ్రామానికి చెందిన బూరా శివాని ఆరోగ్య సమస్యలతో నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం 2,10,000 రూపాయలు ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఎల్ఓసి మంజూరు చేయించిన ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ కి శివాని కుటుంబ
సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మానవ దృక్పథంతో వెంటనే స్పందించి ఎల్ఓసి మంజూరు ఇప్పించిన బల్మురి వెంకట్కి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతల శ్యామ్ సుందర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జమ్మికుంట పట్టణంలోని కృష్ణా కాలనీలో 27వ వార్డు బాల వికాస సంస్థ సంఘం సభ్యులైనటువంటి మారపల్లి లక్ష్మి మరియు గుల్లి రమల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవి కాలంలో రహదారి వెంటే వెళ్లే బాటసారుల కోసం, పాదాచారుల కోసం వారి దాహార్తిని తీర్చేయడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు మారేపల్లి లక్ష్మి, గుల్లి రమకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బాల వికాస సంఘ సభ్యులు కృష్ణ, కాలనీ మహిళా సోదరిమణులు మరియు వార్డు కౌన్సిలర్ గాజుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలో కృష్ణాపల్లి ఏరియాలో మా మహిళలందరూ కూడా మంచి ఆలోచనతో ఈరోజు ఎండాకాలంలో వాటర్ ఎంత ముఖ్యం మనందరూ తెలుసు. మరి ఎండలో మా వంతుగా సేవ చేయాలని, మా వంతుగా ఎప్పుడు ఎవరు ఏమో చేస్తారని కాకుండా నా వంతుగా ఏం చేయాలని మంచి ఆలోచనతో ఈరోజు బాల వికాస సభ్యులు మరి వీళ్ళు కాకుండా ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఈ అక్క చెల్లెలు మా తల్లులందరూ కూడా కలిసి మంచి ఆలోచనతో ఈరోజు మరి ఇక్కడ మంచి నీరునిచ్చే ఆలోచన కొద్ది మరి ఈరోజు ఎండాకాలంలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నాం. మనం తెలుసు బాటసార్లు అయితే మంది వచ్చే రైతులు మార్కెట్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, వివిధ అవసరాల కోసం వచ్చేవారికి మా వంతుగా మంచినీళ్ళు తాగే మంచి ఆలోచనతోనే ఈరోజు వీళ్ళు చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా మనందరం కూడా వీళ్ళ ఇద్దరు కూడా కృతజ్ఞత కూడా చెప్పాల్సిన బాధ్యత మన అందరి పైన. ఎందుకంటే ఇంత మంచి ఆలోచనలు ఇప్పుడు కానీ మన అవసరాలకు, మన ఫ్యామిలీ, మన కుటుంబానికి కాకుండా మా వంతు కూడా మరి ఈ ప్రజలలో ఈ భూమి మీద పుట్టినందుకు ఏదో రకమైన సేవ చేయాలనే ఆలోచనతో మా మహిళా తల్లులు మంచి ఆలోచన చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. వేములవాడ నియోజకవర్గంలోని భీమారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. భీమారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మీ అందరి ఆశీర్వాదంతో నేను హుస్నాబాద్ శాసనసభ్యుడిగా, ఆది శ్రీనివాస్ వేములవాడ శాసనసభ్యుడిగా గెలిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మా బలానికి మరింత బలం తోడై ఎన్నికల హామీలు, ప్రజా సమస్యలు, అవసరం ఉన్న అన్ని పనులు చేసుకోవచ్చు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారిని గెలిపించండి. మే 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఆలోచన చేయండి. నేను 5 ఏళ్లు ఎంపీగా, నా తర్వాత వినోద్ కుమార్ 5 ఏళ్లు ఎంపీగా చేశారు. ఇప్పుడు బండి సంజయ్కి 5 ఏళ్లు ఎంపీగా చేశారు. మీరు ఎంపీగా ఉండి ఏం చేశారో? మెత్కరావుపేట్, చందుర్తి రోడ్డు, కొరక ఎండల్లో ప్రభుత్వంపై ఒత్తిడి చేసి పాదయాత్ర చేశాం. ఆది శ్రీనివాస్ ఆ రోడ్డు ఏర్పాటు చేస్తారని ముందుకు విశ్వాసం కలిగిస్తున్నా. కలికోట సూరమ్మ ప్రాజెక్టుకి సంబంధించి శంకుస్థాపన చేశారు. అది ఎక్కడ వేసినా గొంగడి అక్కడే ఉంది. ఆ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. కలికోట ప్రాజెక్టు పూర్తి చేసి కాలువల ద్వారా మన పొలాల్లోకి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ది. 2004-14 మధ్య వైఎస్ఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు ఇచ్చిన హామీ, ప్రతి హామీ అమలు చేశాం. 10 ఏళ్లలో మేము ఏమైనా అమలు చేయని హామీలు ఉంటే ప్రభుత్వం ఏర్పడగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం. 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఎవరికైనా గ్యాస్ రాకపోతే ఎంపీడీఓ ఆఫీసులో ఫిర్యాదు చేయండి. అర్హులైన అందరికీ గ్యాస్ అందించాలి. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చాం. ఇల్లు లేని వారికి నియోజకవర్గానికి 3500 ఇళ్లు కడుతున్నాం. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల నుండి పాలిస్తోంది. అప్పుడు శ్రీరామనవమి జరగలేదా? హనుమాన్ చాలీసా చదవలేదా? ఒక ప్రధాని స్థాయి వ్యక్తి ఆయనేమో అదానీ, అంబానీలకు దోచిపెట్టాడు. కాంగ్రెస్ అధికారంలోకి సంబంధం ముస్లింలకు పంచుతారని అంటున్నాడు. 50 ఏళ్లలో ఎప్పుడైనా చేశామా?
రాజేందర్ రావు చదువుకున్న వ్యక్తి. వాళ్ళ నాన్న రాజకీయాల్లో ఉన్నాడు. ఒక పక్క ఆది శ్రీనివాస్, మరో పక్క రాజేందర్ రావు ఎంపీగా ఉంటే మరింత అభివృద్ధి జరుగుతుంది. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరమ్మ మనవడు రాజీవ్ గాంధీ కొడుకు దేశం కోసం ఇంత కష్టపడుతుంటే, పాదయాత్ర చేస్తుంటే నరేంద్ర మోదీ పూటకో వేషం వేస్తూ నోట్ల రద్దు చేసి నిత్యావసర ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులు పెడుతూ మన ముందుకు వస్తున్నారు. జాగ్రత్త. ఇందిరమ్మ పాలన రావాలంటే మీ ఊర్లలో ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు రావాలంటే, రేషన్ కార్డులు రావాలంటే, 4000 పెన్షన్ రావాలంటే, వారికి 500 బోనస్ రావాలంటే మమ్మల్ని గెలిపించినట్టు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ హామీలు అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది. మమ్మల్ని ఆశీర్వదించండి. తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాం. మీ ఎమ్మెల్యేగా మీ గౌరవాన్ని పెంచే విధంగా పనిచేస్తాం. మీ సమస్యలు పరిష్కరిస్తాం. రాజేందర్ రావు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తల్లికి పుట్టిన బిడ్డ తల్లికి తిరగకుండా ఆ స్పర్శతోటి ఆ యొక్క తల్లి యొక్క పేగు బంధము పేగు కోసుకొని ఉంటే బిడ్డ కూడా నర్సు సాక్ష్యం కావాలని ఈ మూర్ఖుడు మన ఎంపీ అంటే మాతృమూర్తిలో అవమానపడతా ఉన్నారు. ఇటువంటి వారు మా ఎంపీ అని మనం పుట్టిన తల్లికి పేగు తెంచుకొని పేగు బంధం అంటాం. అటువంటి పుట్టిన బిడ్డకు మనం ఆ తల్లి బిడ్డ అని నర్సు సాక్ష్యం చెప్పాలంటే ఇంతకంటే మూర్ఖుడు అని ఉంటాడే? ఎవరైనా ఇంతకంటే మూర్ఖుడు ఉంటారా చెప్పండి తల్లులారా. ఇవి అటువంటి వాడు దయచేసి అందుకే ఆలోచన చేయండి. చదువుకున్నాడు, అలా నాయన రాజకీయాలు ఉన్నాడు, మంచి పని చేయగలుగుతాడు. ఒక పక్క ఆలసీన, మరొక పక్క నేను, మధ్యలో ఆయన ఉంటే ఏ పనైనా చేసి చూపెట్టే బాధ్యత మాది. పైన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇలా మానవత్వవాది. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరమ్మ మనమడు, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ గారు దేశంలో ఇంత కష్టపడుతుంటే, పాదయాత్ర వేస్తుంటే నరేంద్ర మోడీ పూటకో వేషం వేసి నోట్ల రద్దు చేసి అనేక రకాల వేషాలు వేసి నిత్యావసర ధరలు వేసి ఇలా మన ముందుకు వస్తా ఉన్నారు. జాగ్రత్త. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎప్పుడు కూడా అన్నం పెట్టే చెయ్యి కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ పాలన అంటే తల్లులందరికీ ఒక ఆశీర్వాదం పెద్దలు ఇందిరమ్మకి ఉండాలంటారు. అమ్మ ఇందిరమ్మ పాలన రావాలంటే, మీ ఊర్లలో ఇన్ని నెలలకు ఇందిరమ్మ ఇల్లు రావాలంటే, రేషన్ కార్డు రావాలంటే, 4000 పెన్షన్ రావాలంటే, వడ్ల వడ్డించే 500 బోనస్ రూపాయలు రావాలంటే దయచేసి మమ్మల్ని గెలిపించినట్టే మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపేయండి. గత ఎమ్మెల్యే 8 నెలలు బయటి దేశంలో ఉండి 4 నెలలు మాత్రమే భారతదేశంలో ఉంటే, దాంట్లో 2 నెలలు మాత్రమే తెలంగాణలో ఉండి, నెల రోజులు మాత్రమే కరీంనగర్ లో కాన్స్టిట్యున్సీలో ఉండేవాడు. సో మనకు ఇప్పుడు ఇంత అద్భుతంగా పనిచేసే ఎమ్మెల్యే, మీ మధ్యలోనే ఉండే ఎమ్మెల్యే దొరికినారు. మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా అదే రీతిలో 24 గంటలు శ్రమిస్తూ కాన్స్టిట్యున్సీ, డిస్ట్రిక్ట్, పార్లమెంట్, నియోజకవర్గం మొత్తం తిరుగుతూ కనీసం 30-40 వేల మందిని పేరుతో పిలుస్తూ ప్రతి ఏరియా జాగ్రఫీ మొత్తం తెలిసిన మనిషి ఆయన. వాళ్ళిద్దరికి అనుగుణంగా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నాకు అవకాశం ఇస్తే వారి అడుగుజాడుగుల్లో నడిచి నేను కూడా అంతే స్ఫూర్తితోని మీ మధ్యలోనే ఉండి మిమ్మల్ని రెగ్యులర్ గా విజిట్ చేస్తూ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేస్తాను. జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల కొత్తపల్లి శ్మశాన వాటికలో డంపింగ్ యార్డ్లో మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పేశారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి డంపింగ్ యార్డ్లో అకస్మాత్తుగా ఒకేసారి మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు ఫైర్ ఇంజిన్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సకాలంలో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. సకాలంలో మంటలు ఆర్పడం వల్ల పెను ప్రమాదం తప్పింది. జమ్మికుంట డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ఉన్నందున నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ నియోజకవర్గ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుకు మద్దతుగా
జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 30వ తేదీన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు హాజరవుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ హుజరాబాద్ ఇన్ఛార్జ్ ఒడిదెల ప్రణవ్ తెలిపారు. ముఖ్యమంత్రి సమావేశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శనివారం రోజున ఒడిదెల ప్రణవ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని అందరికీ వినబడేలా, అందరూ వినేలా ఏర్పాట్లు చేయాలని, త్రాగునీటి వసతిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన కోరారు. మైకు ఇక్కడ దాన్ని సరిపోయి బట్టి కళాకారులు ఉంటారు. మీకు స్టేజ్ ఒక్కటి చెప్పండి, చెప్పేశారు కథం. ఇప్పుడు మన ఇదే టైం బెస్ట్ ఫ్యాన్ వస్తుంది. ఇలందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు గరుడ వాహనంపై ఆసీనులయ్యారు. అనంతరం భక్తులు గరుడ వాహన సేవలను చేశారు. ఇలందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 9:30 పుష్పయాగం ఆలయ అర్చకులు శేషం రామాచార్యులు, వంశీధర్ ఆచార్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవం సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. హుజరాబాద్కు చెందిన న్యాయవాది అరుణ్ కుమార్ కుటుంబీకులు పుష్పయాగానికి దాతలుగా నిలిచారు. శ్రీ పుష్పయాగం కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఈవో కందులు సుధాకర్ దాతలకు సన్మానించారు. సుదూర ప్రాంతం నుంచి ఇంతగా భక్తులు విచ్చేశారు. చాలా సంతోషం. ఏంటో అర్థం కాదు. డిసిప్లిన్. మితవక్రాయ నమః. ఓం మితభాష కృష్ణో లోహితాక్ష ప్రదర్దన ప్రభూతస్త్ర బుద్ధామ పవిత్రం మంగళం పరం ఈశాన విష్ణువని వెదకవో మనసా భావములు గోవింద గోవింద యని కొలువవో
భాగ్యములను రామచంద్రమూర్తికి ఓం స్వస్తి రుణపోర్ దివ్య ప్రబంధం శ్రీశైలేత్యాది ప్రదోస్మి నిత్యం గురం గమనధైత్య ప్రాహవేద. ఇల్లందకుంట మండలంలో పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సరిగుమ్ముల పావని ఆధ్వర్యంలో జరగాల్సిన సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. ఇల్లందకుంటలో జరిగే సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖల అధికారులు హాజరైనప్పటికీ పూర్తిస్థాయి ఫోరం ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీపీ పావని తెలిపారు. ఈరోజు ఫుల్ కోరం లేనందువలన సభను మళ్ళీ వాయిదా వేయడం జరుగుతుంది. మరి ఒకసారి అందరం సజావుగా చర్చించుకుందామని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశ్నించే గొంతుగా పార్లమెంట్లో వినబడాలంటే నన్ను గెలిపించండి అంటూ వాకర్స్తో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా శ్రీ పుష్పయాగం. వేములవాడ నియోజకవర్గంలోని భీమారం ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు. కమలాపూర్ మండలంలోని సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ బండి సంజయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.